పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కొన్ని సినిమాలకు ప్రత్యేక పాత్రలు ఆకర్షణ తీసుకొస్తాయి. వాటి వల్ల ఆడిన సందర్భాలు కూడా ఉంటాయి. పెద్దరాయుడులో రజనీకాంత్ గెస్ట్ రోల్ అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే నందమూరి బాలకృష్ణ వీటిని చేయడం చాలా అరుదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ క్యామియోలు చేశారు, కానీ బాలయ్య మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. మోహన్ బాబు ఫ్యామిలీకి ఒకటే మినహాయింపు ఇచ్చారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఊ కొడతారా ఉలికి పడతాలో మహారాజు పాత్ర, అందులోనూ దెయ్యం టచ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ద్వారా అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. మనోజ్ అదే మూవీలో నటించిన మంచు లక్ష్మికి ఆ బాండింగ్ అలాగ స్పెషల్గా ఉండిపోయింది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే అది తీర్చుకునే టైం వచ్చింది. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బికే 111 ఈ వారంలోనే షూటింగ్కు వెళ్ళనుంది. ఇందులో మంచు మనోజ్కు సరిపడ ఒక పాత్రను ఇటీవలే నెరేట్ చేసినట్టు సమాచారం. భైరవం, మిరాయిలో విలన్గా ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన మనోజ్ త్వరలో డేవిడ్ రెడ్డితో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిజంగా బాలయ్య మూవీ కోసం అడిగితే మనోజ్ సంతోషంగా ఒప్పుకుంటాడు కాబట్టి నిజమైన ఆశ్చర్యం లేదు. ఆ రకంగా 14 సంవత్సరాల బాకీ ఇప్పుడు పూర్తి చేస్తున్నట్టు అవుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే సంవత్సరం దసరా లేదా దీపావళికి విడుదల చేసే టార్గెట్తో గోపీచంద్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారట. వీరసింహారెడ్డి కాంబో కావడంతో అంచనాలు అధికంగా ఉన్నాయి. ముందు అనుకున్న పీరియడ్ బ్యాక్డ్రాప్ పక్కన పెట్టి కొత్త సబ్జెక్ట్కి ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈసారి బాలయ్య డ్యూయల్ రోల్ కాకుండా సింగిల్ క్యారెక్టర్ చేయబోతున్నారు. హీరోయిన్గా నయనతార దాదాపు ఫిక్స్. సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ తరువాత హ్యాట్రిక్ కలయికని రిపీట్ చేయబోతున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు తదితర వివరాలు లాంచ్ రోజే తెలియబోతుంది. అఖండ తాండవం 2 ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ దీని మీద భారీ నమ్మకం పెట్టుకున్నారు. దీని తర్వాత బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ, క్రిష్, అనిల్ రావిపూడి తదితరులతో సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. సూర్య అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్టు టాక్ ఉంది. మలినేని తర్వాత వీళ్ళల్లో ఎవరిది ముందు ఉంటుందనేది త్వరలో రివీల్ అయ్యే అవకాశం ఉంది.